नारायण श्री 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 लेफ्टिनेंट कर्नल कपिल देव गारू डॉक्टर श्री वीसी सज्जनर गारू IPS ऑफिसर जी सतीश रेड्डी गारू साइंटिस्ट तरवात मन सुचेंद्र गारू DO गारू तरवात मन हरीश गारू తర్వాత మన హెడ్ మాస్టర్ ఉమామహేశ్వరి గారు, జె వినోద్ గారు, తర్వాత లక్ష్మణ్ నాయక్ గారు, అందరికీ నమస్కారం. కింద ఉన్న పెద్దలకి, టీచర్లకి, జర్నలిస్ట్ మిత్రులకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా మారుమూల గ్రామంలో నేను కానీ మా అన్న కానీ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం. ఆ రోజుల్లో ఏం లేవు. ప్రతిరోజు 7 కిలోమీటర్లు నడవాలి, 7 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి స్కూల్కి వెళ్ళాలంటే. ఇప్పుడు మీకు మంచి హాయిగా బస్సులు వచ్చాయని చక్కగా బస్సుల్లో పోతున్నారు, అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. మాకు అప్పుడు ఏం ఫెసిలిటీస్ లేకుండే చదువుకోవడానికి. చిన్న కుటుంబం నుంచి చిన్న కుటుంబంలో పుట్టి మేము మా అన్నతో పాటుగా నేను మా అన్న నీడలో మేము పెరుగుతూ ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాం. మాకు అవకాశం దొరికింది. మేము ఒక చిన్న కుటుంబం నుంచి పెరిగి ఇవాళ చిన్న కుటుంబాలకందరికీ కూడా మేము చదువు ఇవ్వాలన్న కోరిక కలిగి చదువు ఇస్తూ ఉన్నాం. నాకు అమ్మ లేరు, నాన్న లేరు. మా అన్న, మా నాన్న మేము కలిసి మా జర్నీ పాత్రలో వచ్చాము. వస్తూ ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఈ విధంగా మా అన్నగారు ఒక రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో బిజినెస్ నిర్మాణం చేసి ఎంతోమంది లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి తను అనుకున్న నిర్ణయం ఏంటంటే ఇలా మనం ఎంతో చేస్తున్నాం, ఎంతో సంపాదించాం, సొసైటీ ద్వారా మనం సంపాదించాం, సొసైటీకి ఏదో ఒకటి చేయాలని చెప్పి తన నిర్ణయం ప్రకారంగా హెల్త్ కానీ ఇక్కడనే మన ముచ్చింతల ఊరిలో 250 బెడెడ్ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. సో అది అన్నగారి నిర్ణయం. ఈ చుట్టుపక్కల 100 గ్రామాల వాళ్ళకి వైద్యం అందజేయాలని చెప్పేసి ఉద్దేశంతోన హాస్పిటల్ కట్టిస్తున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నది. అట్లే అన్నగారు అన్నది ఏంటంటే పిల్లలు కూడా మనం ఏదో సంపాదిస్తున్నాం కదా, పిల్లలు కూడా ఏదో ఒకటి మనం ఇవ్వాలి, విద్య అన్నది చాలా ముఖ్యం కాబోయే తరాలకు అన్న ఆలోచన వారిలో ఉన్నది. ఆ ఆలోచనకు నేను ఇక్కడ కలిసి ముచ్చింతల గ్రామంలో దీన్ని కంట్రీని ఒక పెద్ద విద్యాలయంగా తీర్చిదిద్దాలన్న తపనతోన ఇక్కడ ముచ్చింతల గ్రామానికి వచ్చాం. కపిల్ దేవ్ గారి పాజీతో నా పరిచయం అయిపోయింది. వారిని రిక్వెస్ట్ చేశా, మా గ్రామానికి మీరు సహాయం చేయాలి, తప్పకుండా రావాలని రిక్వెస్ట్ చేస్తే వారు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడికి వస్తామన్నారు. సో వారిని అడిగా, అప్పుడు వారు వచ్చారు. ఇమీడియట్ స్టార్ట్ చేసి మొదలు పెట్టుకున్నాం. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక గ్రామంలో ఒక ఆయన ఉంటాడు, రైతు. ఆ రైతుకు పెళ్లి కాలే. ఆ రైతు ఒక మేక, ఒక పిల్లి, వాళ్ళు కలిసి ఒక దాంట్లో ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు. వాటిని పెంచుకుంటుంటాడు, పెట్ యానిమల్స్. అయితే రోజు వాళ్ళు మేకకు, పిల్లికి, ఎలుక వాటికి ఫుడ్ పెట్టి అన్ని కలిసిమెలిసి ఆగి ఉండేది. ఒక క్రోకడైల్ కూడా ఉండేది వాటిల్లో. అయితే వీళ్ళు కలిసిమెలిసి ఉంటుంది. ఆ రైతుకు మ్యారేజ్ సెటిల్ అయింది, పెళ్ళి సెటిల్ అయింది. పెళ్ళి సెటిల్ అయిన తర్వాత కోడలు వచ్చింది ఇంటికి. భార్య వస్తుంది కదా. ఇప్పుడు ఎంతమంది అయినారు? పిల్లి, ఎలుక, మేక, కోడి, భర్త, భార్య. ఆ భార్య వచ్చాక ఏమన్నదంటే కొన్ని రోజుల తర్వాత, ఏమండి ఈ ఎలుక అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకు ఇది ఎలుక అని అంటే భర్త ఒప్పుకోలేదు. దాన్ని చంపేద్దామనంటే భర్త ఒప్పుకోలేదు. సరే కొన్ని రోజుల తర్వాత భర్త కూడా ఒప్పుకున్నాడు. ఒక బోన్ తీసుకొచ్చి పెట్టిండ్రు. బోన్ తీసుకొచ్చి పెట్టే వరకు మధ్యరాత్రి సౌండ్ వచ్చేసింది, టక్మని. ఆమె చాలా హ్యాపీ అయిపోయింది. ఆ ఎలుక చచ్చిపోయింది, బాగా నమ్మేసి లేచి టకటక వచ్చేసి
అక్కడ లైట్ వేయకుండా చేయి పెట్టేసింది. చేయి పెట్టేస్తే అప్పుడు ఎలుక బదులు ఏమైంది, పాము వచ్చింది, పాము కట్టేసింది. అప్పుడు ఏమైంది, డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమె మంచం మీద పడుకున్నది, డాక్టర్ వచ్చిండు, మందు ఇచ్చాడు. మందు ఇస్తే ఇట్లా బాగలేదని చుట్టాలకు అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోతే వాళ్ళు ఒక్కొక్కరు బాగలేదట, పాము కడిచింది, మంచం మీద పడుకుంది అని వాళ్ళ నాన్న అమ్మ అందరు చుట్టాలు వచ్చింది. వస్తూ ఉంటే అట్లా రోజు వస్తున్నారు పోతున్నారు. ఆయన భర్త ఏమనుకున్నాడు, అయ్యో రోజు ఇంతమంది వస్తున్నారు కదా, వాళ్ళకి ఏదన్నా పెట్టాలని చెప్పి కోడిని కోద్దామని ఇంట్లో ఉన్న కోడి ఉంటుంది కదా, ఆ కోడిని కోసి భోజనం పెట్టేసిన అందరికీ. తర్వాత ఇంకా ఎక్కువ జనాలు వస్తున్నారు, తక్కువ కాలేదు ఆమెకి, తక్కువ అయితే లేదు. అప్పుడేమైంది, అరే జనాలు చాలామంది వస్తున్నారు, ఏదో ఒకటి పెట్టాలని ఇంట్లో ఉన్న ఇంకేమున్నది, మేక ఉన్నది. ఆ మేకను కోసి అందరికి భోజనం పెట్టిండ్రు. అందరు తిన్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఇంకా తక్కువ కాలే ఆమెకి. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చిండు. వచ్చి ఇట్లా కాదు, ముసలిది రక్తం తీసుకొచ్చి ఇస్తే తక్కువ అవుతుంది అని చెప్పిండ్రు. ఆ ముసలి కూడా వీళ్ళ ఫ్రెండే కదా, దాన్ని చంపేసి ఆ రక్తం తీసుకొచ్చి మీకు ఇచ్చింది. ఇస్తే తక్కువైంది. ఆమె ఏమన్నది, ఎలుక ఒక్కటి మిగిలిపోయింది, ఎలుకను చంపాలనుకున్నది, కానీ ఈ 3 చచ్చిపోయినాయి, వీళ్ళే చంపేసిండ్రు. అంటే ఏదైనా నీతితో ఒకదాన్ని చంపాలి మనం ఉండాలనుకుంటే మనకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాటిని కూడా చూసుకోవాలి. అదే మన భారత లక్షణం, భారతీయ తత్వం. అందరూ అంటుంటారు కదా సనాతన ధర్మం అంటారు, అది సనాతన ధర్మం. మన విధానాలు నియమాలు మన భారతీయ తత్వంతోనే మనం చదువుకొని దాని ప్రకారంగా మనం ఎదగాలి. అవునా, అందరూ ఒప్పుకుంటారా? కాబట్టి మీరు ప్రతి దాంట్లో కూడా ఏ రకంగా చదువుకోవాలి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా మెలగాలన్నది మీరు గ్రహించుకొని దాని ప్రకారంగా ఉండండి. తర్వాత ఇంతమంది గెస్టులు వచ్చిండ్రు, వీళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. మీ కొరకు ఏదో ఒకటి అడగాలన్నది. మీకంతా వాళ్ళు దేవుళ్ళలాగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి అంటే మన మర్యాద కాదు మనం అడగడం అన్నది, కానీ సిగ్గు వదిలి అడగాలని చూస్తున్నా. कपिल देव जी पाजी की मैं एक रिक्वेस्ट कर रहा हूँ, हमारा एक बच्चे को आप अडॉप्ट करना. वो बच्चा कपिल देव कैसे ऑल ओवर वर्ल्ड में फेमस हुए, उन बड़ा क्रिकेट प्लेयर बनना. पाजी मेरा रिक्वेस्ट है, आप एक बच्चे को स्पॉन्सर करें तो अच्छा रहता. दो కపిల్ దేవ్ గారు ఏమంటున్నారంటే ఒక్క అబ్బాయికి చదివించి మీలాగా మీరు ఎట్లా అయ్యారో అట్లా దేశం లెవెల్ ప్రపంచ స్థాయిలో ఎదగాలంటే ఇద్దరికి చదివిస్తా అంటున్నారు. ఇంకా చూడండి మీ కొరకు ఎంతో ఇన్స్పిరేషన్. మనం ఒకటి అడిగితే తను 2 ఇస్తా అంటున్నారు. మళ్ళీ మిగతా పెద్దలు వచ్చిండ్రు, సజ్జనార్ గారు వచ్చిండ్రు. సార్ని ఏమడుగుదాం, సార్ పెద్ద ఐపీఎస్ ఆఫీసరు, నేనైతే సార్ ఫ్యాన్ని. తను చేసే డ్యూటీ ఎంత మంచి డ్యూటీ అంత మంచి డ్యూటీ చేస్తూ ఉంటాడు. సో సజ్జనార్ సార్ను కూడా మీ కొరకు మన దేవుడు కాబట్టి ఒకటి అడగాలని చూస్తున్నా. అడుగుదామా? చెప్పండి గట్టిగా, ఏమడుగుదాం? సార్ మా వాళ్ళంతా బస్సు అడుగుతున్నారు, వాళ్ళకు స్కూల్కి రావడానికి ఇబ్బంది అయితే బస్సు వేస్తే బాగుంటుంది. మరి కపిల్ దేవ్ గారు ఒకటి అడిగితే 2 ఇచ్చిండ్రు. మరి సజ్జనార్ సార్ను ఒకటి అడిగితే ఒకటే ఇస్తే ఎట్లుంటుంది? 5 బస్సులా? అరే పిచ్చున్న బస్సులు 5 కాకపోతే 10 ఇస్తారు, అది వదిలేసి. కానీ ఇంకా వేరే ఏం అడుగుదాం? ఒక స్టూడెంట్కి సార్ మా రిక్వెస్టు, ఒక స్టూడెంట్కి మీరు అంటే దీనిలో భాగస్తులు అయితే బాగుంటుందని నా రిక్వెస్టు. ఒక స్టూడెంట్కి మీరు స్పాన్సర్ చేస్తే ఆ స్టూడెంట్ ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ముచ్చింతల గ్రామం నుంచి ఒక ఇద్దరు క్రికెట్ ప్లేయర్స్ వచ్చే అవకాశం ఉన్నది, ఒక ఐపీఎస్ వచ్చే అవకాశం ఉన్నది. మరి సతీష్ రెడ్డి గారు ఉన్నారు, వారిని కూడా ఏమన్నా అంటే మా బ్రదర్ లాగానే పర్వాలేదు, నేను కొట్లాడని అడుగుతా. ఆ సార్ అంటే కాస్త భయం, కానీ పోలీసులు అంటే భయం నాకు కొద్దిగా. సతీష్ రెడ్డి గారి ఫ్రెండే. ఒక స్టూడెంట్ మన సతీష్ రెడ్డి గారిని కూడా దత్తత స్కాలర్షిప్ ఇవ్వాలని కోరుతున్నా. నమస్కారం పెట్టేసిండ్రు. నేను చెప్పాలన్నా అన్నట్టు ఫీలింగ్ ఇస్తున్నారు. చెప్పకముందే
నీవే డిసైడ్ చేసి అన్నట్టు చెప్తున్నంత ఫ్రీడమ్ ఇస్తున్నారు సారు. అట్లే మన డిఓఆర్ను అని అడుగుదాం, ఒక స్టూడెంట్ను స్పాన్సర్ చేయమని అడుగుదాం వద్దా? గట్టిగా చెప్తలేరు, ఇంత మంచిగా ఇస్తామని అంటుంటే ఒప్పుకుంటున్నారు. చాలా సంతోషపడుతున్నారు సార్, మంచి అవకాశం వచ్చింది, ఒక పిల్లోని స్పాన్సర్ చేయగలుగుతా, ఒక డిఓని తయారు చేయగలుగుతాని సార్ ఉద్దేశం ఉన్నట్టుంది బహుశా. మన हरीश जी आप क्या करते हैं? आप भी कुछ तो कुछ करना, आपका मर्जी, ऐसा नहीं, रिक्वेस्ट तो करना हमारा ये है, पूछना हमारा ये बच्चों का वास्ते, आपका मर्जी, आप भी कुछ बोले तो आप भी बोलो, एक बच्चे को स्पॉन्सर करे तो अच्छा रहता, रिक्वेस्ट हुआ है। और यस बोल रहे, वो बोलते 10,000 हो तो ज़्यादा नहीं साल को సో హరీష్ గారిని రిక్వెస్ట్ చేసిన మన హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, మరి హెడ్ మాస్టర్ గారిని కూడా అడగాలి కదా. హెడ్ మాస్టర్ గారు, మీరు కూడా ఒక స్టూడెంట్ని స్పాన్సర్ చేసి చాలా బాగుంటుంది. అదేంటి చేసేద్దామని అంటున్నది మేడం, టక్కన ఆలోచన చేస్తలేదు. మా వినోద్ ఒకరిని చేసేస్తారు, మీరు నేను ధైర్యం చేసి పెద్దల్ని అడిగేస్తున్నా డైరెక్ట్గా స్పాన్సర్షిప్ వరకు. వారు ఒకరు స్పాన్సర్ చేసి వారు ఏ పొజిషన్లో ఉన్నారో అంత పొజిషన్కి వెళ్ళాలి అనేది నా కోరిక. కానీ దానికి మెరిట్ ఉండాలి. ఏ నాన్న మాట్లాడకండి, సైలెంట్ ప్లీజ్. వారు ఏదైతే పొజిషన్లో మన ముచ్చింతల గ్రామం నుంచి ఆ పొజిషన్ లోపల ఎదగాలన్నది నా కోరిక. అట్లాగే గ్రామస్తులు కూడా అందరు దత్తత ఎవరైనా తీసుకోవాల్సిన తీసుకొని ఒక్కొక్క అబ్బాయిని, ఇక్కడ 1000 మంది ఉంటే 1000 మంది, నేను కూడా బయట ఫ్రెండ్స్ని అడుగుతా, ఒక్కొక్కరిని అడాప్షన్ తీసుకునేటట్టుగా మనమంతా కలిసి చేసుకుందాం. గర్ల్స్ సంఖ్య చూస్తే చాలా ఉన్నది. మా అమ్మ పేరు మీద పెట్టుకున్నాం స్కూలు, బాలమ్మ అని. ఇంతమంది బాలమ్మలు ఉన్నారు. ఈ బాలమ్మల కొరకు నేను మా అమ్మతోన సమానం గర్ల్స్ అంతా. ఈ అందరి బాలమ్మలకు నేను చేసుకునే నా వంతు ప్రయత్నం నేను చేస్తా. చాలా సంతోషం, ఈ అవకాశం ముచ్చింతల గ్రామానికి చేసుకునే భాగ్యం దొరికినందుకు. మా అన్న డాక్టర్ రామేశ్వరరావు మైహోమ్ గ్రూప్ చైర్మన్ ఆదేశాల మేరకు నేను ఇక్కడ ఈ ఊర్లో స్కూల్ కట్టించి చేసి మీతో మమేకమై ఉంటున్నా. నాకు అది చాలా సంతోషకరమైన విషయం. పత్రికా సోదరులు కూడా దీన్ని కొద్దిగా ప్రమోట్ చేసి మనం చేస్తుంది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ కూడా వచ్చే రకంగా దీన్ని మనం అందరం కలిసిమెలిసి ఏ రాజకీయాలు లేకుండా దీన్ని మంచిగా రూపుదిద్దుకొని ఒక తక్షశిల, ఒక ఇండియాలో ఒక బెస్ట్ స్కూల్గా ఇది ఇక్కడ ఇప్పుడు ఆరంభం. దీన్ని ఎడ్యుకేషన్ హబ్గా, ఒక విద్యాలయంగా, భారతదేశంలో ఒక మంచి విద్యాలయంగా మలుచుకొని మనందరం కలిసి దీనికి అందరి సహకారంతో మనం నిర్మించుకుందాం. జై శ్రీమన్నారాయణ.